మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2O అంటే కార్యకర్తలను నేను విస్మరించింది వాస్తవం, ప్రజలకు మేలు చేస్తే చాలనుకున్నాను, ప్రజలకు మేలు చేసేటటువంటి క్రమంలో కార్యకర్తలను నేను పట్టించుకోలేదు. కానీ 2.0లో అంటే 2.0 అంటారు, దాన్నే 2.0 అంటారు. 2.0లో నేను కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో, కార్యకర్తల కోసం ఎలా నిలబడతానో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. మనల్ని ఇప్పుడు జైల్లో పెడతారు, రేపు మనం అధికారంలోకి వస్తాం. వచ్చిన వెంటనే వాళ్ళందరినీ కూడా అన్నీ రాసి పెట్టుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారందరి జాతకాలు కూడా బయట పెడతాం, మీ అందరికీ నేను అండగా ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించింది రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే అరాచకాలు జరిగాయో, రక్తపాతం జరిగిందో, ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులు ఏర్పడిన మాట వాస్తవం. దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవటం కోసం ఎవరి మీద అయితే దాడులు జరిగినాయో, ఎవరి కుటుంబాల్లో అయితే హత్యలు జరిగినాయో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి నేనుండాను అనేటటువంటి భరోసాని కల్పించటం వల్ల, అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. సప్త సముద్రాల వెనక దాగి ఉన్నా సరే తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా చట్ట ప్రకారం వదిలిపెట్టే ప్రశ్నే లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి ప్రకటన చేసిన తర్వాత పోలీసులు పునరాలోచనలో పడ్డారు. అప్పటి వరకు పోలీసులు రెచ్చిపోయిన మాట వాస్తవం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకటన చేసిన తర్వాత పోలీసులు ఏ ప్రభుత్వం వస్తే మనకెందుకు అని ఇటు టీడీపీలో కానివ్వండి, జనసేనలో కానివ్వండి, ఔత్సాహికులైనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్డర్స్ పాస్ చేసినా కానీ చేయలేనటువంటి స్థితికి వాళ్ళు వచ్చారు. పోలీసుల్లో కొంత మార్పు కనిపిస్తూ ఉంది. అయినా సరే ఈ కార్పొరేషన్లో, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మేయరు, డిప్యూటీ మేయరు, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నికల్లో వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అది రాజకీయ పరంగా వేరే సంగతి. కానీ ప్రజల జోరి నేరుగా రావడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ, కూటమి వాళ్ళు వెనక్కి తగ్గారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆయన చేసినటువంటి తప్పు ఏదన్నా ఉన్నది అంటే, ఆయన ఒక వెస్ట్రన్ కల్చర్ చూస్తుంటారు. ఆయన కొన్ని సెక్షన్స్కి పనిచేసినప్పుడు, సమాజంలో అణగారిన వర్గాలకు పనిచేసినప్పుడు ఆ వర్గాలే ఆ ప్రభుత్వాన్ని కాపాడుకుంటాయి. ఆ దిశగా ఆయన ఆలోచనలు చేశారు. ఆ దిశగా ఆలోచనలు చేసి కార్యకర్తలను విస్మరించారు. కార్యకర్తల బలం మీదే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ 2014లో అధికారంలోకి రాలేకపోయినా కానీ ఆ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నారు అనేటటువంటి విషయాన్ని విస్మరించిన దానికి ఆయన ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు ఏదన్నా ఉందంటే, ఒక రాజనీతిజ్ఞుడుగా ఎలాంటి తప్పు లేదు అని చెప్పాలి. ఆయన రాజకీయ నాయకుడిగా ప్రవర్తించలేదు, ఒక రాజనీతిజ్ఞుడిగా ప్రవర్తించాడు. రాజనీతిజ్ఞుడి యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయంటే,
ప్రజలకు స్పష్టంగా మేలు జరగాలి. ప్రజలు ఎవరి మీద ఆధారపడకూడదు. స్వాతంత్రం వచ్చి మరి 75 సంవత్సరాలు దాటిపోయినా కూడా ప్రజలు పనుల కోసం రాజకీయ నాయకుల మీద ఆధారపడేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మార్చాలనుకున్నాడు ఆయన. ఆ పరిస్థితి లేకుండా ప్రజలకు నేరుగా ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలనుకున్నాడు ఆయన. ఈ క్రమంలో రాజకీయ నాయకులు కార్యకర్తలు కొంతమేర నొచ్చుకొని ఉండవచ్చు, కానీ ఆయన సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాగలిగారు. వాలంటీర్ వ్యవస్థని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తనకు అలవాటుగా ఉన్నటువంటి పద్ధతిలో దానిని ఏదైతే రద్దు చేసినప్పటికీ కూడా మరి వాట్సాప్ వ్యవస్థని ప్రజలకు నేరుగా మేలు చేసేటటువంటి సౌకర్యాలని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటూ రావటం జరుగుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాటినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను ఎవరూ విస్మరించలేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లను అవ్వాతాతలకు నేరుగా ఇంటికి ఇస్తూ ఉంటే ఆ రోజు ఎగతాళి చేశారు. పెన్షన్లకే డబ్బులు అయిపోతే జీతాలు ఏంటి, పరిస్థితి ఏంటి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు 2000ను 3000 చేయడానికి 5 సంవత్సరాలు టైం తీసుకుంటే బాధ్యతారాహిత్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించి ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిస్తే చాలు అని చెప్పేసి ఆయన 4000 రూపాయలు చేసేసారు. 4000 రూపాయలు చేసేసారు. అదేవిధంగా అలవిగానటువంటి హామీలు ఇచ్చేశారు. హామీలు ఇచ్చేసి ఏ ఒక్క హామీని కూడా దాని జోలి పోవటం లేదు. ఉచిత గ్యాస్ అనేది తూతూ మంత్రం చేశారు. మొదట ఏదో ఒక 10 మందికి వేశారు, తుస్సుమనిపించారు. ఇక ప్రతి మహిళకు 1500 అనేవి లేవు. అదేవిధంగా అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, చేయూత లేదు, వాహనమిత్ర లేదు. ఏ విధమైనటువంటి ప్రజలకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పడి ఆందోళనలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ప్రభావం వల్ల ఓటమి బాధలో ఒక నెల రోజులు మాత్రమే ఉన్నాడు ఆయన. కానీ ఈ రోజున ఎంతో సంతోషంగా ఉన్నాడు ఆయన. ఏంటంటే తాను ఇచ్చినటువంటి పథకాలు ఇవ్వలేనటువంటి స్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ఇవ్వలేదు కూడా, భవిష్యత్తులో కూడా ఇవ్వలేదు. మరి అతను ఏదైతే చేశాడో తల ఎత్తుకొని ప్రజల మధ్య తిరగలిగేటటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయ్యో మోసపోయాం, మాటికి మోసపోతున్నామే, ఈ చంద్రబాబు నాయుడు చేతులు అనేటటువంటి భయంతో ప్రజలున్నారు, పశ్చాత్తాపంతో ప్రజలున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఆయన ఖచ్చితంగా 2.0లో చూస్తారు నేనేమిటో, కార్యకర్తలకు ఏ విధంగా ఉంటానో, కార్యకర్తల కోసమే పనిచేస్తా అని చెప్పాడు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందువల్ల ఓడిపోయారో బాగా తెలుసు కాబట్టి అంతకుముందు ఏదో కలెక్టర్ల సమావేశంలో సీక్రెట్గా మాత్రమే చెప్పేవాడు, మా కార్యకర్తలు వస్తే పని చేయండి, మా నాయకులు వస్తే పని చేయండి అని. ఇప్పుడు పబ్లిక్ వేదికల మీద పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు జేబులో పచ్చ కండవ పెట్టుకొని వెళ్ళండి, పచ్చ బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి జేబు మీద, మీ పని చేయకపోతే మా దగ్గరికి రండి అని చెప్పేసి ఆ స్థాయికి వాళ్ళు వచ్చారు. అంటే కార్యకర్తలను విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతిన్నారు. అలాంటి పరిస్థితి మనకు చేయకూడదు అనేటటువంటి ఆలోచనలో ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. దానిని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తానుకున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి సానుకూలత, ప్రజల్లో ఎవరు అవునన్నా కాదన్నా నిర్మోహమాటంగా చెప్పగలను, నేను మంచి చేసి ఉన్నారు, మంచి చేసిన జగన్మోహన్ రెడ్డినే ఓడించారు, నేను పథకాలు ఇవ్వకపోతే మాత్రం ఏమవుతుందిలే అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అనుకోవచ్చు, కానీ మంచి అనేది ఎప్పటికైనా నిలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి సంస్కరణలు, ఏ రాష్ట్రంలో కూడా ఏదైతే
విద్యా వైద్య రంగాల్లో ఆయన సాధించినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దపీట వేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని కాపాడుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి తీరుతారు. అందుట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా కార్యకర్తల వెనకే నేను ఉంటాను, కార్యకర్తలను గుర్తిస్తాను. ఎవరికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగానే నేను ఉపయోగపడతాను. కొంతమేరకు మిమ్మల్ని విస్మరించిన మాట వాస్తవం అని ఆయన అంగీకరించడం మాత్రం శుభ పరిణామం అని మనం చెప్పగలం. నమస్తే.